14 నిండిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు రాష్ట్రం అంతా ఘనంగా జరుపుకుంటున్నారు. ఏదైతే ఏ ఆశయాలతో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించబడిందో ఆశయాలను సాధించడం కోసం పోయిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టుకోకుండా అన్నిటినీ నెరవేర్చారు. ఆ తర్వాత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 3 పార్టీల కలయిక, అనేక వాగ్దానాలు, అనేక రకాలుగా కులాలను రెచ్చగొట్టుకుంటాం ఇవన్నీ జరిగిన తర్వాత ఆ పరిణామంలో కూడా అంతా అన్ని పార్టీలు కలిసి అట్లా చేసిన 40% ఓటు షేరు జగన్ గారికి. ఇవాళ 9 నెలల కాలం పూర్తి కాకముందే ఈ కూటమి ప్రభుత్వం మీద కావాల్సినంత వ్యతిరేకత వచ్చింది. మాట్లాడితే చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్రూపాలు చేశారు, చేయడానికి ఏమిటని చెప్పారు. అంతకుముందు శ్రీలంకలాగా ఇది అయిపోతుందని చెప్పి అలా చేసింది వాళ్ళే. దానికంటే భిన్నంగా నేను చేస్తాను, ఇంకంతకంటే ఎక్కిస్తానని చెప్పింది ఆయనే. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏ పని చేయాలనుకున్నా డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు పోయి చేశారు. ఇవాళ ధాన్యం సంగతి తీసుకుంటే రైతాంగానికి పోయిన సంవత్సరం కోత కోస్తే కళ్ళంలో 2221 వండుకున్నారు. మొన్నటి వరకు బీపీటీలు కూడా 1400 రూపాయలు ఉన్నాయి. దానికి తోడి వాళ్ళకి 1600 1700. రైతాంగానికి అందరికీ నష్టం జరిగింది తప్ప ఎక్కడ లాభం జరగదు. ప్రతి పేదవాడికి నష్టం జరిగింది. లాభం జరిగేది ఎవరికంటే వాళ్ళ ముఠాకి, వాళ్ళ పార్టీలో ఉన్న పెద్దలకి. పార్టీకి మొత్తం కూడా జరగదు. వాళ్ళ పార్టీలో ఉన్న ఎవరైతే ఆర్థిక సంపన్నులు ఉన్నారో ఆ సంపన్నులకే ఈ కూటమి ప్రభుత్వంలో లాభం చేకూరుతుంది తప్ప పేద ప్రజలకి ఉపయోగపడలేదు. ఇది ప్రజలందరూ ఈ పార్టీకి గమనించారు. ఇవాళ మచిలీపట్నంలో అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర వినతిపత్రం ఇవ్వటం, ఫీజు 4, నిరుద్యోగ భృతి ఇవన్నీ ఇస్తారని నెరవేర్చి పిల్లల్ని, ముందు చదువుకునే పిల్లల్ని ఇబ్బంది లేకుండా వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని కోరుకుంటూ ఇవాళ కలెక్టర్కి ఈ పార్టీ నిర్ణయం తీసుకుని మెమోరాండం ఇచ్చింది. ఆ కార్యక్రమానికి మేము బయలుదేరాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ప్రజా సమస్యల్ని వెలిగెత్తి సాటుతాం, సమస్యను బయటకు తీసుకొచ్చి ప్రజలకు అర్థమయ్యేలాగా చెబుతాం. ఆ పనిలో మేము నిమగ్నమై ఉంటాం. ఖచ్చితంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. పేద ప్రజల బాధలు తీర్చేవాడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమవుతుందని మేము అందరం నమ్ముతూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత కాలం అభివృద్ధిలోకి వచ్చి పేద ప్రజలకు సేవ చేసినట్టుగా అవ్వాలని కోరుకుంటున్నాం.